నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏం చేస్తే మీకు రేషన్ కార్డు వస్తుంది? ఎలా రేషన్ కార్డు పొందాలి? ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి డౌట్‌ని క్లారిఫై చేయడానికి మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక రేషన్‌కి పరేషాన్ అంటూ న్యూస్ అయితే హైలైట్ కావడం జరుగుతుంది. ఇక కులగణన సర్వేతో సర్వే ఆధారంగా తెలంగాణ ప్రజలకి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం పట్ల పలువురైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో హైదరాబాద్‌లో గాని పూర్తిగా 100కు 100% ఈ సమగ్ర కుటుంబ కులగణన సర్వే అయితే జరగలేదని చెప్పొచ్చు. దాదాపు కొన్ని చోట్ల 90%, కొన్ని చోట్ల 85% అలా పూర్తయింది. 100కి 100% అయితే ఎక్కడ పూర్తి కాలే కాబట్టి మరి కులగణన ఆధారంగా మరి రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం పట్ల ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. ఇక పూర్తి కాని కులగణనతో కొత్త రేషన్ కార్డులకు లింకు పెట్టడం సమంజసం కాదని ప్రభుత్వ ప్రకటనపై విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక పూర్తయిన సర్వే 70-80% మాత్రమే. సర్వే డేటా నేటికి వెల్లడించని సర్కార్ మరి వెల్లడించని గోప్యంగా ఉంచినటువంటి ఆ డేటాతో ఆ సర్వేతో లింకు పెట్టడం ఏంటి, కోతలకేనా అంటూ మరి ఆ సర్వేలో అనేక ప్రశ్నలు దాదాపు 50 ప్రశ్నల దాకా అడగడం జరిగింది. మీ ఆదాయం ఎంత, మీకు ఎంత ల్యాండ్ ఉంది, మీకు 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా, ఎన్ని ఎనిమల్స్ పశువులు ఎన్ని ఉన్నాయి, మీకు ఆ స్థిర చరాస్తులు ఏంటివి, ఇల్లుందా, ఇల్లు లేదా, ఇలాంటి అంశాలన్నింటినీ ఆర్థికపరమైన అంశాలన్నింటినీ కూడా సర్వేలో అడగడం జరిగింది. మరి ఆ సర్వే వల్ల మరి రేషన్ కార్డు లింక్ పెట్టడం వల్ల చాలామందికి రేషన్ కార్డు రాకుండా పోయే అవకాశం ఉందని ఇక్కడ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక తెలంగాణలో కులగణన సర్వేతో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం లింకు పెట్టడంపై విమర్శలు అయితే వస్తున్నాయి. మరి కులగణన సర్వే వివరాల ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం 2 రోజుల క్రితం విధి విధానాలు అయితే జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో విమర్శలు అయితే వస్తున్నాయి. రేషన్ కార్డులకు దరఖాస్తు విధానం తీసివేయడం, కులగణన వివరాలకు లింకు పెట్టడం అనుమానాలకైతే తావిస్తుంది. ప్రభుత్వానికి రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. కులగణన పూర్తి కాలేదని ప్రభుత్వమే చెబుతున్నది. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 96% కులగణన పూర్తయిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవంగా లెక్కల ప్రకారం చూస్తే 70-80% మాత్రమే పూర్తయినట్టు. ఇక్కడ మరి లబ్ధిదారులను ఎలా గుర్తిస్తారు, మరి సర్వే ఆధారంగా రేషన్ కార్డు ఎలా ఇస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి అర్హత లేని ప్రైవేట్ వ్యక్తులతో సర్వే చేయించారని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక ప్రజల నుంచి సేకరించిన వివరాలతో కూడిన ఫారాలు రోడ్లపై దర్శనమిచ్చాయి. కులగణనలో పాల్గొనాలని వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వ పెద్దలు మాత్రం సర్వేకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు కూడా సర్వేలో పాల్గొనలేదని ప్రచారం జరిగింది. మరి ఈ సర్వేకు ప్రామాణికత ఎక్కడిదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి చాలామంది సర్వేలో పాల్గొనలేకపోయారు. మరి అలా పాల్గొనలేనటువంటి వారి పరిస్థితి ఏంటి? ఉద్యోగం, ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు మరి తమ యొక్క వివరాలు సర్వేలో ఇవ్వలేకపోయారు. మరి ప్రభుత్వం మాత్రం కులగణన సర్వేతో రేషన్ కార్డులో లింకు పెట్టడం ఏంటని, మరి రేషన్ కార్డులకు అర్హతలు ఉన్నప్పటికీ సర్వేలో పాల్గొనని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి దరఖాస్తు విధానం రద్దెందుకు చేశారంటూ ఇక్కడ విమర్శలు అయితే వస్తున్నాయి. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం వద్ద ఉన్న వివరాల ఆధారంగానే కొత్త కార్డులు జారీ చేయడం ఏంటని పలువురు అయితే అభ్యంతరం చెప్తున్నారు. ఒకవేళ సర్వేలో తప్పులు దొరికితే అర్హులైనప్పటికీ రేషన్ కార్డు మంజూరయ్యే అవకాశం పోతుంది. ఈ నేపథ్యంలో కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డుల జారీ సరికాదనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఏదేమైనా గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో అతను 1,50,000 లోపు ఆదాయం కలవాడా, పట్టణాల్లో అయితే 2 లక్షల లోపు ఆదాయం కలవాడా, అతనికి ల్యాండ్ 3.5 ఎకరాల లోపు ఉందా, మెట్ట అయితే 7.5 ఎకరాల లోపు ఉందా, తరి మెట్ట కలిపి 5 ఎకరాల లోపు ఉంటే ఉద్యోగులు, పెన్షనర్లు, ఐటీ చెల్లించేవారు కాకుంటే మిగిలిన వారందరికీ కూడా మరి వైట్ రేషన్ కార్డు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ సభల్లో డిస్కస్ చేసి నిజమైనటువంటి అర్హులకే ఈ రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుంది. ఈ సర్వేకు లింకు పెట్టొద్దని చెప్పేసి రాజకీయ వర్గాలు, ప్రజలైతే భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేస్తుందో తెలియజేయాలి. దాదాపు 25 వరకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి సర్వే అయితే పూర్తవుతుంది. 26 నుంచి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి ఇంకా కొన్ని మార్పులు, చేర్పులు ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేస్తుంది. థ్యాంక్ యూ.